నమస్తే అండి. ఏదైనా ఒక విషయంలోని ఒక మనిషిని పదే 10 సార్లు ఇబ్బంది పెడుతూ ఉంటే, ఆ మనిషి మనసైనా విరిగిపోతుంది. లేదంటే వాళ్ళు పిచ్చైనా ఎక్కిపోతుంటారు. అటువంటిది ఈ స్టోరీ. ఒక అమ్మాయి ఉండేది. అమ్మాయికి చక్కగా పెళ్లి చేశారు. అమ్మ, నాన్న అందరూ కలిసి పెళ్లి చేసి శుభ్రంగా హ్యాపీగా పెళ్లి చేస్తే, అమ్మాయి అత్తారింటికి కాపురానికి వెళ్ళడానికి ఇష్టపడేది కాదు. ఎప్పుడు అమ్మగారింటి పిచ్చిలోనే ఉండేది. ఆ అత్తగారింటికి వెళ్ళడానికి ఇష్టపడేది కాదు. భర్త ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు చూసి చూసి సరేలే ఇంకా అందరూ కూడా అత్తమామలందరూ కూడా సరేలే నీ భార్యతో ఉండడమే కావాలి. ఎప్పటికైనా సరే మేము ఇదైపోతాము. తను నీకు ఉండాలి కదా అని చెప్పేసి అది కూడా ఏం చేశారంటే అతన్ని భార్య దగ్గరికి పంపించేసారు. భార్య దగ్గరికి వచ్చిన తర్వాత ఇద్దరు పిల్లలకి అన్నాడు. అత్తారింటి దగ్గర ఉంటూనే ఇద్దరు పిల్లలకి అన్న తర్వాత వాళ్ళ అమ్మగారి ఇల్లు చాలకపోతే అమ్మాయికి వేరే ఇల్లు రెంట్‌కి తీసుకున్నారు. రెంట్‌కి తీసుకున్న తర్వాత అమ్మాయి ఏం చేసేదంటే ఇల్లు శుభ్రం చేసేది కాదు. ఇల్లు శుభ్రం చేయకుండా ఎంత అద్దెకిచ్చినా సరే ఎవరైనా సరే ఇల్లు శుభ్రం ఉంచాలనే కదా కోరుకుంటారు. కానీ అమ్మాయి అలా ఇల్లు శుభ్రం చేయకుండా పిల్లలు, భర్త ఇద్దరూ కూడా పొద్దున్నే వెళ్ళిపోగానే స్కూల్‌కి వెళ్ళిపోగానే, ఆఫీసులకి వెళ్ళిపోగానే అమ్మగారింటి దగ్గర నుంచి క్యారేజీలు కట్టేసి అమ్మగారింటికి వెళ్ళిపోయి తను కూడా మధ్యాహ్నం అక్కడే తినేసి రాత్రి కూడా అమ్మగారింటి దగ్గర నుంచే తినేసి వచ్చేసి ఇల్లు కూడా శుభ్రం చేయకుండా, ఇల్లులు కూడా తుడవకుండా అస్సలు పట్టించుకోకుండా ఇంటి సంగతి పట్టించుకోకుండా ఆ అమ్మాయి ప్రవర్తించటం, ఇంటి ఓనర్లు అడుగుతుంటే వాళ్ళ మీద దురుసుగా మాట్లాడుతుండటం, మేము ఇలాగే ఉంటాం, ఇలాగే చేస్తాం అంటూ ఉంటే అందరూ అమ్మాయిని ఇల్లు ఖాళీ చేయించేస్తుండేవారు. ఎవరు కూడా అమ్మాయిని ఇంట్లో ఉంచడానికి ఇష్టపడేవారు కాదు. వద్దమ్మా నువ్వు ఇల్లు ఖాళీ చేయి, ఇల్లు శుభ్రం చెయ్యి, ఖాళీ చేసేస్తావు, వద్దు నువ్వు ఇల్లు శుభ్రంగా ఉంచకపోతే మాకు అవసరం లేదని చెప్పేసి అమ్మాయిని అందరూ కూడా రిజెక్ట్ చేస్తుంటే అమ్మాయికి మెంటల్ గా డిస్టర్బ్ అయిపోయింది. అందరూ అమ్మాయిని చూసి నువ్వు ఇల్లు ఇవ్వవు, నువ్వు శుభ్రంగా ఉంచవు, నువ్వు శుభ్రంగా ఉంచవు అని చెప్పేసి అనే మాటకి అమ్మాయి బ్రెయిన్ పాడైపోయింది. పిచ్చి అయిపోయింది. పిచ్చి అయిపోయిన తర్వాత అమ్మాయి ఎంతలాగా దానికి పిచ్చి పట్టేసిందంటే ఆ అమ్మాయికి ఇంకా ప్రతిరోజు రాత్రులు కూడా నిద్రపోకుండా ఇల్లులు వెతకడం స్టార్ట్ చేసేది. ఇల్లులు వెతుకుతూ ఆ లాయన్‌కి జేబులో డబ్బులు తీసేసి ఇంటి ఓనర్లు అడుగుతుంటే వాళ్ళకి అద్దె ఇచ్చేసి అడ్వాన్స్‌లు ఇచ్చేసి మేము మళ్ళీ తిరుగుతామని చెప్పేసి రేపు వెళ్ళిపోతామని చెప్పేయటం. తర్వాత మళ్ళీ అది మర్చిపోవటం, మళ్ళీ తిరగటం. ఇంకా ఆ ఏరియా నుంచి వేరే ఏరియాలోకి కూడా వెళ్ళిపోయి ఇల్లులు వెతకటం, అడ్వాన్స్‌లు ఇచ్చేయటం, తిండి తిప్పలు మానేసి నీరసించిపోయి ఇల్లుల కోసం వెతుకుతూ అంతగా చావు వరకు కూడా వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. అంత డీప్ గా కూడా వెళ్ళిపోయింది. అప్పుడు అమ్మాయి కనిపించకపోయేసరికి రోడ్ల మీద తిరుగుతునేటప్పటికి ఎవరో ఇంట్లో వాళ్ళకి ఎదుగుతుంటే చెప్తే పాపం అమ్మాయిని తీసుకొచ్చి అమ్మాయికి మెంటల్ గా ట్రీట్మెంట్ ఇప్పించి హాస్పిటల్ తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించి చాలా రోజులు హాస్పిటల్ నుంచి ట్రీట్మెంట్ ఇప్పించిన తర్వాత అప్పుడు అమ్మాయి నార్మల్ అయ్యింది. ఆ తర్వాత అప్పుడు నార్మల్ అయిన తర్వాత భర్తే మరి ఏం చేస్తాడు, అతని బాధ్యత కాబట్టి ఆ అమ్మాయి చేసినా చేయకపోయినా అతని ఇల్లు వాకిలి శుభ్రం చేసి పిల్లలకు కూడా చూసుకుంటూ ఆ అమ్మాయికి దగ్గరుండి చంటి పిల్లలాగా ఆవిడకి ట్రీట్మెంట్ ఇప్పించి ఆవిడని బాగు చేయించుకొని అన్ని కూడా అతని దగ్గరుండి చేసుకుని ఆవిడని బాగు చేసుకున్నాడు. చూసారా, ఏదైనా సరే ఒక విషయం మీద మనకి ఎవరైనా పదే 10 సార్లు టార్చర్ పెడుతూ ఉంటే ఆ విషయం మీద అవతల వాళ్ళ మీద మనకు మనసైనా విరిగిపోతుంది. లేదంటే ఇలా మెంటల్ టార్చర్ అయినా వచ్చి పిచ్చోళ్ళం అయిపోతాం. అందరికీ కూడా అవగాహన ఉండదు. అన్నిటి మీద అవగాహన ఉండదు. ఎవరి తీరులో వాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కరిని మాలా ఉండండి అని చెప్పేసి అడిగేసి వాళ్ళని మనం దీంట్లోకి తీసుకొస్తే ఎవరి పెయిన్ వాళ్ళది. అందువలనండి ఇలాంటి విషయాల్లో కూడా చాలా మంది కొన్ని విషయాల్లో బలహీనంగా కూడా ఉంటుంటారు. అందరికీ తట్టుకునే శక్తి ఉండదు. మహా జీవితకాలం అంతా కష్టాలు పడే వాళ్ళకైతే అది అలవాటే లేండి. కానీ ఇలాంటివి అయితే కొంతమందికి అవి మెంటల్ గా టార్చర్ పెట్టి పిచ్చిలో కూడా దిగిపోతూ ఉంటారు. ఇది రియల్ గా జరిగింది. భర్త అంత వద్దనుకుని కొన్ని సంవత్సరాలు పక్కన పెట్టినవాడు కూడా మళ్ళీ అతనే ఆవిడ్ని మామూలు మనిషిని చేసుకున్నాడు. ఇదండి ఈ కథ. అయితే మీకు ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.